హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఈరోజు అటుకులు బనానాతో మిల్క్ షేక్ చేయబోతున్నాను. పిల్లలు టిఫిన్ చేయడానికి ఇష్టపడినప్పుడు, మనకు చేసే టైం లేనప్పుడు కూడా 5 నిమిషాల్లో ఈ విధంగా చేసి పెడితే రోజంతా కూడా పొట్ట ఫుల్గా ఉంటుంది. మిల్క్ షేక్ తాగుతుంటే మధ్య మధ్యలో అటుకులు పల్లీలు తగులుతూ నములుతూ మళ్ళీ మిల్క్ షేక్ తాగుతూ చాలా బాగుంటుందండి. పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ తాగుతారు. తాగుతూ తింటారు, తింటూ తాగుతారు. అంత బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటారు. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు అటుకులను వేయించుకోవాలి. లో టు మీడియం మంటలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా రావాలి. అలా వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే వేయించాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి వేగాయి. చేత్తో ఇలా నలిపితే విరిగిపోతున్నాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు పల్లీలను వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి కూడా వేగాయి. వీటి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక బనానా తీసుకోవాలి. ఈ బనానాని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే ఒక 10 బాదం పప్పులు నానబెట్టి వలిచేసి ఉంచాను. 5-6 ఖర్జూరాలు, 2 స్పూన్లు పంచదార. ఖర్జూరం తీయగానే ఉంటుంది కదా, 2 స్పూన్లు సరిపోతుంది. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. దీన్ని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. దీనిలో హాఫ్ వరకు కూడా ఈ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఫ్రై చేసిన అటుకులు వేసుకోవాలి. అలాగే వేయించిన పల్లీలు కూడా వేసుకోవాలి. పైనుంచి మళ్ళీ జ్యూస్ వేసుకోవాలి. మళ్ళీ అటుకులు వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకోవాలి. పైనుంచి చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. అంతే, చాలా హెల్తీగా అటుకులు బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు పిల్లలకి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.